మునగాకు చారు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. మునగాకు చారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, తరిగిన టొమాటో 1, ఇంగువ చిటికెడు, మిరియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, చింతపండు గుజ్జు తగినంత. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే పప్పు పైన మనకు పైన వచ్చేస్తుంది కదండి వాటర్లో తేట. సో అది తీసుకుంటున్నాను మనం చారు చేయడానికి. ఇది నేను పెసరపప్పు ఉడికించి తీసుకున్నాను. సో దీంట్లో మనకు కావాల్సిన కందిపప్పు లేదా ఎర్ర కందిపప్పు వీటితో కూడా మనం ఆ తేట తీసుకోవచ్చు. ఓకే. సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసి సో పప్పు తేట వేసుకుంటున్నాం. చింతపండు గుజ్జండి. సో మన పులుపుకి సరిపడా, అలాగే దీంట్లోనే కారం, సరిపడా ఉప్పు, పచ్చిమిరపకాయలు ఆపలంగా వేసేసుకుంటున్నాం. సో కొన్నిట్లో ఆ ఘాట్ అనేది కొంచెం తెలుస్తూ ఉంటే బాగుంటుంది. మిరియాల పొడి సో కొంచెం కచ్చాపచ్చగా చేసుకున్నాం. టమాటో ముక్కలండి సో కొంచెం పెద్ద పెద్దగా వేసుకున్నాం. సో ఇది కొంచెం వేగినట్టుగా మధ్య మధ్యలో అలా తగులుతుంటే బాగుంటుంది. సో ఇది కొంచెం మరుగుతూ ఉంటుంది. ఈలోగా మనం పోపు కూడా పెట్టేసుకున్నాం. సో ఇది మనకి ఎంత బాగా మరిగితే అంత మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. అలాగే పోపు వచ్చేసి చారులు లాంటివి మనం చేసుకున్నప్పుడు కొంచెం నీటితో పెట్టుకుంటే కొంచెం ఆ కమ్మదనం ఆ టేస్ట్ కొంచెం బాగా తెలుస్తుంది. సో అందుబాటులో లేకపోతే యాజ్ యూజువల్గా మనం నూనెతోనైనా చేసేసుకోవచ్చు. సో మునగాకు మనం ఇక్కడ పోపుతో పాటుగానే కొంచెం లైట్గా వేయించుకుంటున్నాం. సో కొంచెం లైట్ వగరు ఉంటుంది కదా. సో పప్పులో అయితే మనం పప్పుతో పాటు ఉడికించేస్తారు. సో కొంచెం లేత దొరికినప్పుడు ఏంటంటే మనం ఆ పలంగా వేసేసుకోవచ్చు. సో దాంట్లో కొంచెం ఆ వగరు కొంచెం లైట్ అది కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ మరిగే దాంట్లో మరిగే దాంట్లో వేసేసుకోవచ్చు. లేత ఆకైతే కొంచెం లైట్ కలర్ లో ఉంటుంది కదా. సో ముదురు అయితే కొంచెం కంపల్సరీగా పోపుతో పాటు కొంచెం వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు, సో జస్ట్ మనకు ఆ పప్పు తేట ఒకటి రెడీగా ఉంటే సో ఫాస్ట్గానే చేసుకోవచ్చండి. సో చారులు కానీ రసం కానీ ఫాస్ట్గా అయిపోయే డిష్లు కదా మనకి. ఇది కొంచెం వేగుతున్నప్పుడే జీలకర్ర, అలాగే ఆవాలు. సో ఇవి కూడా కొంచెం మనకు చిట్పట్లాడాలి. ఓకే. జీలకర్ర ఆవాలు కూడా కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ. సో ఇలా కొంచెం మెదిపి వేసుకుంటే వెల్లుల్లిపాయలు మనకు కొంచెం ఆ ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా బయటకు వచ్చి మనకు ఆ డిష్కు యాడ్ అవుతుంది. చాలా మంది కూడా పొట్టుతో పాటుగానే కొంచెం కచ్చాపచ్చగా దంచి కూడా వేస్తుంటారు చాలా మంది. సో చాలా మంచి టేస్ట్ ఇస్తుంది ఇది. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం మునగాకండి, అలాగే కొంచెం పసుపు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో ఇది కొంచెం బాగా వేగితే ఆ మరుగుతున్న చారు మనం దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. సో ఎక్కువ ముదురు ఉంటే కూడా మనకు అది నూనెలో వేసినప్పుడు కొంచెం చిట్పట్లాడుతూ ఎగురుతుంది. సో కాబట్టి అలా లేకుండా కొంచెం చూసుకోవాలి. ఒకసారి చేతుల పైన పడితే మళ్ళీ కాలే ఛాన్స్ ఉంటుంది కదా. ఓకేనండి. సో రెడీ అయిపోయింది. సో ఈ చారు మనం దీంట్లో యాడ్ చేసేసుకున్నాం.
మనకి మంచి స్మెల్ వస్తుంది. యా, కొంచెం డిఫరెంట్గా మునగాకు ఫ్లేవర్ కూడా వేగింది కదా, దానికి కూడా వస్తుంది. దాన్ని కూడా బాగా యాడ్ అయిపోతుంది దీంట్లో. ఓకేనండి, రెడీ అయిపోయింది మనకు మునగాకు చారు. సో వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది డిఫరెంట్. ఎస్. సో కొత్తిమీర కొద్దిగానండి. వేడివేడిగా మునగాకు చారు రెడీ. సో వేడివేడిగా మునగాకు చారు రెడీ అండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. మునగాకు చారు తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పు ఉడికించి వడగట్టి నీటిని మాత్రమే తీసుకోవాలి. ఒక ప్యాన్లో ముందుగా సిద్ధం చేసుకున్న పెసరపప్పు నీరు, చింతపండు గుజ్జు, కారం, ఉప్పు, పచ్చిమిరపకాయలు, మిరియాల పొడి, టొమాటో ముక్కలు వేసి మరగనివ్వాలి. మరొక బౌల్లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో మునగాకు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత చారు మిశ్రమం వేసి కాస్త మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునగాకు చారు రెడీ.